గుడ్ ఈవినింగ్. రామ్ మిర్యాల గారు, ప్రసాద్ గారు, స్వామి గారు, మిగతా ఈషా ఫౌండేషన్ వాలంటీర్స్ అందరూ, తర్వాత ఈరోజు రామ్ మిర్యాల గారి టీం వాళ్ళు చాలా చక్కగా పాటలు పాడి అందరినీ కూడా చాలా 30 minutes మొత్తం అందరూ డ్యాన్స్ చేయించారు వాళ్ళందరితో. దానికి రామ్ మిర్యాల గారికి ధన్యవాదాలు. ఈషా ఫౌండేషన్ సద్గురు గారి ఇన్నోవేటివ్ ఈ ఐడియాతోని ఈ రూరల్ ఏరియాలో ఈ స్పోర్ట్స్ను ఎట్లా ఈ గ్రామోత్సవ్ పేరుతో ఊళ్ళో ఉండే అందరినీ అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్తోని బయటకు తీసుకొచ్చి ఆడిపియడం అన్నది చాలా గొప్ప కార్యక్రమం. అంటే ఇప్పుడు ఎనీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ చదువుకునే వాళ్ళు మాత్రమే ఆడతారు. అంటే ఇప్పుడు మన స్పోర్ట్స్ అసోసియేషన్స్ కానీ స్పోర్ట్స్ అథారిటీ తరఫున కానీ స్పోర్ట్స్ స్కూల్స్లో కానీ స్కూల్స్ కాలేజ్ అన్నిట్లో కూడా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ చదువుకున్న వాళ్ళే ఆడతారు. ఇప్పుడు ఇది ఒక స్పెషల్ ఇన్నోవేటివ్ ఐడియా. అన్ని గ్రూప్స్ అందులో స్పెషల్గా ఈ అగ్రికల్చర్ కానీ లేబర్ పనిచేసే వారు కానీ ఈ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక విలేజ్ లెవెల్ నుంచి బ్లాక్ లెవెల్ నుంచి టౌన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్, మళ్ళీ డిఫరెంట్ స్టేట్స్ అన్నీ కలిసి కూడా ఫైనల్గా కోయంబత్తూరులో స్టేట్ తరఫున ఆడడం ఒక డిఫరెంట్ అనుభూతి. దానికి మనం అందరము సద్గురు గారికి రుణపడి ఉండాలి. సద్గురు ఏ పని చేసినా ఒక డెడికేటేషన్తో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సేవ్ ది సాయిల్ ప్రోగ్రామ్ కానీ, లేకుంటే ప్లాస్టిక్ వాడకూడదు అనేది కానీ, ఈ ట్రీ ప్లాంటేషన్ ఆ ప్రోగ్రాం కానీ, లేకుంటే వాటర్ పొల్యూషన్ చేయకూడదు అనే ప్రోగ్రాం కానీ, అంటే ఏ ప్రోగ్రాం చేసినా చాలా ఒక కాన్సన్ట్రేషన్తో దాని యొక్క ఇంపాక్ట్ ప్రజలందరికీ చేరతట్టుగా చేస్తారు. అంటే చాలామంది ఫౌండేషన్స్ ఉన్నాయి, చాలామంది డిఫరెంట్ స్వామీజీలు ఉన్నారు. కానీ ఈరోజు పీపుల్కి ఏం కావాలో వాళ్ళని ఏ విధంగా మనము వాళ్ళను ఇన్వాల్వ్ చేసి దాని ఒక మూమెంట్గా ఎట్లా తీసుకురావాలనేది అన్నది సద్గురుకి గారికి చాలా సక్సెస్ చేశారు. దానికి మనందరం కూడా చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. అందులో ఈ ప్రోగ్రాం లాస్ట్ ఇయర్ ఇక్కడ డిపిఎస్ నాచారంలో ఈ ఇయర్ కూడా జరిగింది. ఇది కంటిన్యూగా పర్మనెంట్ వెన్యూగా ఉంటుందని చెప్తా ఉన్నాను. అంటే దీన్ని ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ కావాలని, అంటే ప్రతి ఒక్క విలేజ్లో కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ, ఇప్పుడు ఈ ప్రోగ్రాం వచ్చింది కాబట్టి మీరు ఆడారు కాబట్టి దీన్ని కంటిన్యూగా ఇప్పుడు విలేజ్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీస్ లాగా పాల్గొని మీరు కూడా కొంతమంది వాలంటీర్స్ కానీ లేకుంటే అక్కడ ఉండే లోకల్ పెద్దలతో కలిసి మీరు కంటిన్యూగా ఒక 3 monthsకి ఒకసారి కానీ 6 monthsకి ఒకసారి కానీ ఒక టోర్నమెంట్ లాగా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఇదొక మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు స్పోర్ట్స్ అనేది అన్నిటికన్నా కూడా ఒక మంచి ఎక్సర్సైజు, ఫిట్గా ఉండడానికి కానీ ఇప్పుడు మన ఫిట్ ఇండియా ప్రోగ్రాంల పాటుగా అయితే అందరు కలవనికి కూడా ఇది మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఒక 3 ఇన్సిడెంట్ చెప్పారు, మూడో ఎగ్జాంపుల్ ఇచ్చారు. దానికి ఇంకా చాలా 10-20 ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. అంటే స్పోర్ట్స్ అనేది ఒక కలవడం అనేది, అందులో ఇప్పుడు ఏమైందంటే ఈ టీంలలో చూసాం, అంటే స్కూల్ పిల్లలు ఉన్నారు, అలా కాలేజీ పిల్లలు ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, ఓల్డ్ పీపుల్ కూడా ఉన్నారు. అంటే ఈ విధంగా అందరు కలిసి ఒక టీంలో ఆడడము, ఆ టీమ్ స్పిరిట్ రావడము చాలా గొప్ప కార్యక్రమం. ఇది మంచి నెట్వర్కింగ్, మంచి కలిసి యూనిటీ, పీస్ ఉండడానికి కొరకు, హెల్త్ కూడా మంచి ఇంటరాక్షన్ కొరకు
మన కనెక్టివిటీ కొరకు, నెట్వర్కింగ్ కొరకు ఇది బాగా యూజ్ఫుల్ చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన సద్గురు గారికి, ఈషా ఫౌండేషన్కు, వాలంటీర్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను.